శుభాకాంక్షలతో మీ అందరికీ జై తెలంగాణ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని నేను ఒకటే నిమిషం మాట్లాడతా, ఎందుకంటే నెక్స్ట్ మన బతుకమ్మనే మాట్లాడాలి కాబట్టి. అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో నిలబడిన ఉద్యమ నాయక మన బతుకమ్మ మన కవితక్క అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే మన బతుకమ్మ నిజామాబాద్ లో లేకపోతే మన నిజామాబాద్ జిల్లా అంధకారంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఫ్యామిలీ కేసీఆర్ గారంటే మన కవితక్క అంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారంటే మనది ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళది చీటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవునా కాదా? వచ్చినాయా? మా అక్కల మెడలో బంగారం బాగా మెరుస్తుంది, వచ్చిందా? అంత బేగు మాటలు అవగలగ మాటలు అంతేనా? ఇవాళ మన కవిత వచ్చింది, మొదటిసారిగా వచ్చిన తర్వాత జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మన జరిగిందా? ఏమి జరగలేదు. ఏమైంది? రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఓటుకు నోటు దొంగ ఏమంటుండో దేవుళ్ళ మీద 6 గ్యారంటీలకు తూట్లు, కేసీఆర్ గారికి కవితమ్మకు కేటీఆర్ గారికి తిట్లు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రిది ఉన్నదా? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. అణిచివేత, అక్రమాలు, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు మాత్రమే అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తున్నా. కాదా? నేను ఎక్కువ మాట్లాడా. ఈ రోజు నుంచే నిజామాబాద్ జిల్లా బిడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా ఆట మొదలైంది మన కవితమ్మతోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేనా? దిగుదామా? దమ్ముందా? చూసుకుందామా? ఇక మీరు 10 ఏళ్ళలో వచ్చినా చెప్పండి, మా కవిత కియలు వచ్చింది కదా, రేపటి నుంచి మీ లిస్టు చెప్పండి, మా భారతం చదువుతాం బిడ్డ. మేం చేసిన పనులు చెప్తే మా ఎమ్మెల్యేలు మా కవితక్క మా ఆధ్వర్యంలో కవితక్క ఆధ్వర్యంలో చేసి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు తీస్తే చెప్తే రామాయణం వింటే మహాభారతం వరుస్తుందా? ఓడది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడా. కాబట్టి ఇప్పుడు మన ఫైటర్ దేకిలింగే అనేటోళ్ళంతా చేతులు ఎత్తురు. అంతేనా? కవితక్కను మళ్ళా తెచ్చుకుందామా? తెచ్చుకుందాం అనేటోళ్ళంతా మళ్ళా చేతులు ఎత్తురు.